తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ యూనియన్స్ తరపున ఈ జరిగిన ఈ 2 రోజుల నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి వాదనలు, పోస్టులకు పూర్తిగా మా యూనియన్ ఖండిస్తుంది. ఎందుకంటే జానపదం అనేది ఒకప్పుడు పాట రూపంలో నుంచి వేదిక వరకే పరిమితమై యూట్యూబ్ ఇతర వేదికలను మేము వేదికగా చేసుకొని చాలామంది వచ్చి ఇక్కడ ఆడుతున్నారు, పాడుతున్నారు, వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు, సినిమాల వరకు పోతున్నటువంటి సందర్భంలో ఇదొక మంచి వేదిక. ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్న అంటే 2 రోజుల కింద జరిగినటువంటి విషయానికి పూర్తిగా ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని యూనియన్ పూర్తిగా ఖండిస్తుంది. రెండో విషయము, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. సరే, జానపదాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి చాలామంది వాళ్ళు ఉన్నారు. ఆ మీడియా మాకు ఎప్పటికీ సపోర్ట్ ఉంది అని 100%. కానీ కొంతమంది దీని మీద నచ్చకనో లేదంటే పూర్తిగా అవగాహన లేకనో ఇది చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అవగాహన లేని వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఒక సంఘటన జరిగిన ఆ సంఘటన పూర్తిగా మీరు పునరాలోచించుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనను పూర్తి స్థాయిగా అందరినీ కలిపి మాట్లాడడం వల్ల వచ్చేటువంటి నూతనంగా వచ్చేటువంటి ఆర్టిస్టులు రారు, సింగర్సు రారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది. అందరూ ఒకలా ఉండరు, అందరూ ఒక తీరుగా ప్రవర్తించరు. జరిగిన విషయం పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది వాళ్ళ వ్యక్తిగతం, అది దీనికి సంబంధం లేదు. ప్రతిసారి జానపదం అంటే ఇట్లనే ఉంటుంది, ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం. దీని గురించి గిట్ట మళ్ళొకసారి ఏ వేదికనైనా, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ ఎందులోనైనా ఫోక్ ఇండస్ట్రీ ఇట్లనే ఉంటుంది అని మాట్లాడితే లీగల్గా మా యూనియన్ యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమందిని మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, మార్చుకోండి ఇప్పటికైనా. ఇందులో నుంచి వెళ్ళి వరంగల్ శంకరన్న లాంటి పెద్ద పెద్ద మహామహులు, ఇక్కడ నుంచి గదిరన్న లాంటి వాళ్ళ వారసులం ఉన్నాం మేము. కాబట్టి ఆ వారసత్వాన్ని మీరు కించపరుస్తూ మాట్లాడకండి. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. ఇంతకాలం జరగని తప్పు ఈ ఒక్కసారి జరిగింది. అది ఇండస్ట్రీ తప్పు కాదు. ముఖ్యంగా మీకు మళ్ళొకసారి చెప్తున్నాం, వాళ్ళిద్దరూ ఈ ఫోక్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇన్స్టాలలో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి అక్కడ పరిచయమైనటువంటి వాళ్ళ స్నేహం ఇక్కడ ఒక మంచి బిజినెస్ లాగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అయిన వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతం తప్ప మా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని మీ అందరి ద్వారా ఈ ట్రోల్ చేస్తున్న ప్రతి వ్యక్తులకు మేము మనవి చేస్తున్నాం. రేపు మీరు ఇలాగే కొనసాగితే మా యాక్షన్ తప్పకుండా మీ మీద ఉంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విషయాన్ని ఆపండి. వ్యక్తిగతాన్ని మా ఇండస్ట్రీ మీద రుద్దకండి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం కదండి సార్, మీ నుండి వీళ్ళిద్దరిపైన వ్యక్తిగతంగా మా యూనియన్లో ఒక మాట్లాడుకున్నాం. దాని ప్రకారంగా మా అధ్యక్షుల వారు ఉన్నారు, మా ఫౌండర్స్ మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి ఒక లెటర్ రిలీజ్ చేస్తాం. పర్టికులర్గా వాళ్ళకు ఎలాంటి ఉంటుందనేది పూర్తిగా యూనియన్లో మాట్లాడుకొని తెలియజేస్తాం మీకు తప్పకుండా. ఇప్పుడు వీళ్ళు ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి పరిశీలిస్తున్నారా లేదంటే సపరేట్ ఇండివిజువల్గా మాట్లాడుతున్నారా? అంటే ఈ ఏదైతే ఇష్యూ జరిగిందో వాళ్ళు ఫోక్ వాళ్ళని చెప్తా ఉన్నారా మీరు, లేదంటే వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారా? ఫోక్లో వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసుకున్నారే తప్ప వాళ్ళు ఫోక్ను ప్రతిబింబిస్తలేరు. ఓకే, మా ఇండస్ట్రీని పూర్తిగా వాళ్ళ మీద నడిచింది కాదు. ఫోక్లో వచ్చి వాళ్ళు ఆడిపాడి పోయే వ్యక్తులే తప్ప పూర్తిగా మా ఇండస్ట్రీని పూర్తిగా వాళ్ళు ప్రతిబింబించట్లేదు. మా ఫోక్ వాళ్ళ వల్లనే బతకట్లేదు. మరి వాళ్ళకంటే ముందుంది, వాళ్ళ తర్వాత ఉంటుంది. వ్యక్తిగతం పూర్తిగా అది బయటకు వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు అందరికీ తెలిసింది. వాళ్ళ మధ్య 4 గోడల మధ్యలో ఉంటే జరిగేది కాదు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి విషయాలను పునరావృతం కాకుండా కూడా అన్ని యూనియన్లు ఇదే ప్రయత్నం చేస్తాయి. మెయిన్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైరెక్టర్సు, డ్యాన్స్ మాస్టర్సు, డాన్సర్స్ యూనియన్ పనిచేస్తుంది. ప్రతి జిల్లా నుంచి మాకు నాయకత్వం ఉంది, మేము నడిపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము రియాక్ట్ కావడం జరుగుతుంది సార్. లేదండి, వాళ్ళు డాన్సర్స్ అంటే యాక్టర్స్గా ఉన్నారు కాబట్టి మాకు సభ్యత్వం లేదు. కానీ వాళ్ళకు రెగ్యులర్గా మా చేసే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మా డైరెక్టర్స్ ఉన్నారు, మా డాన్సర్స్ ఉన్నారు. కాబట్టి మా నుంచి వాళ్ళకి ఎలా చేయాలో, ఏ విధంగా వాళ్ళని ఎట్లా కట్టుదిట్టం చేయాలో ఆ విధంగా మా నాయకత్వం చూస్తుంది.
వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తారు కానీ ఇట్లా మీ యూనియన్ పక్షాన అట్లా ఏం లేదు కదా దానికోసం. పర్టికులర్ ఇక్కడ ఏముంది సార్ అంటే ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిండు సార్, వాళ్ళ పర్టికులర్ అంశం అది అయినప్పటికీ పదే పదే ఫోక్ అంటున్నారు కాబట్టి మా పిల్లలకు అన్యాయం జరగబోతుంది రేపు పొద్దున. కొత్త కొత్త పిల్లలు ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు వెనకపోతున్నారు, చాలామంది హీరోయిన్లకు వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు, కొత్త డ్యాన్సర్లకు వాళ్ళ మీద లైఫ్ మీద దెబ్బ పడుతుంది, ఇలాగ బొట్టు పెట్టేస్తున్నారు. ప్రతి దాంట్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ వాటిని ఖచ్చితంగా మేము సరిదిద్దుకుంటాం. మమ్మల్ని ప్రత్యేకించి ఏదైనా ఉంటే వాళ్ళిద్దరిని ట్రోల్ చేసుకోండి, మీరు ఇష్టం అది. కానీ పర్టికులర్గా మొత్తం ఇండస్ట్రీ డాన్సర్స్ కానీ, తర్వాత డైరెక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, రైటర్స్ కానీ, మా ఏ విభాగాన్ని అన్నా కానీ ఖచ్చితంగా మా వైపు నుంచి, ఎందుకంటే ఒక తండ్రి స్థానం పోషిస్తాం డైరెక్టర్లుగా, కొరియోగ్రాఫర్లుగా మేము. కాబట్టి మా సంఖ్య చాలా పెద్దది, ఎక్కువ మందితో మేము ఉన్నాం. కాబట్టి మా బాధ్యతగా మెయిన్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ ట్రోలింగ్, ఈ జానపదంపై వస్తున్న ట్రోలింగ్ ఆపకపోతే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కమిట్మెంట్స్ అనేవి కొన్ని వస్తా ఉన్నాయి అశోక్ గారు. సార్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ప్రీవియస్ గా వచ్చే కొత్త ప్రొడ్యూసర్లు కావచ్చు, కొత్త యాక్టర్లు కావచ్చు, కొత్త పిల్లలు కావచ్చు, కొత్త కొరియోగ్రాఫర్లు కావచ్చు, సో ఈ అన్నింటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ప్రీవియస్ గా? ఒకటే సార్, కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నప్పుడు బడ్జెట్ మీరు కంట్రోల్లో పెట్టుకోండి. పదే పదే ఒక్కరు క్లిక్ అయ్యారు కదా అని వాళ్ళ మీద మనం పెట్టుబడి పెడితే మీకు మెయిన్గా ఇంకా కొంత చెప్పేది ఏంటంటే మా కొరియోగ్రాఫర్స్ చాలా సీనియర్స్ ఉన్నారు, మీరు ఇక్కడ చూస్తున్నారు. చాలా ఇప్పుడు లీడింగ్లో ఉన్నటువంటి మా శేఖర్ మాస్టరు, శ్రీకాంత్ మాస్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు, మా గురుగారు, తర్వాత జానుడి, వీళ్ళంతా ఆల్రెడీ ప్రూవ్డ్. పాట బాగుంటే, రచయిత బాగా రాసి, మ్యూజిక్ బాగా చేసి, పాట బాగుంటే మీరు పెట్టే డబ్బులు మీ స్తోమతకు దగ్గర పెడితే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ హీరోయిన్ కావాలి, ఈ హీరో కావాలని మనం వెంపర్లాడడం వల్ల పాట పోతుందని కూడా అవివేకమే. ఖచ్చితంగా పాటకి ఎంత అవసరమో గంతే ఖర్చు పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు 2 days నుంచి జానులేరి గారిని కొంచెం పర్సనల్గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫోక్ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా పర్సనల్గా టార్గెట్ చేసి జానులేరిని మరీ నువ్వు ఏ విధంగా వచ్చినావు, నువ్వు ఎవరి దగ్గరికి పోకుండానే వచ్చినావు అనే విధంగా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ చెల్లె ఒక మామూలు డ్యాన్సర్ అన్న సార్, మామూలు డ్యాన్సర్, వేదిక మీద జానపదాలని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ. ఇలాంటి ఆడబిడ్డలు మా ఫోక్ స్టార్ట్లు ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, చాలా తక్కువ మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్ప సీనియర్స్ దాదాపు ఒక 5 ఏళ్ళ కింద వచ్చిన ప్రతి ఆడబిడ్డ వేదిక నుంచి వచ్చిన చెల్లెన్లే. ఈ చెల్లెన్లు ఎదిగి ఒక డి స్థాయి వరకు కొంతమంది వేయినరు, సీరియల్స్ వరకు కొంతమంది వేయినరు, సినిమాల వరకు కొంతమంది వేయినరు, కామెడీ అంటే జబర్దస్త్ లాంటి షోలకు కూడా చాలామంది ఎదిగినరు. ఈ ఎదిగిన వాళ్ళ పిల్లల మీద ఇలాంటి అలిగేషన్ చేస్తూనే ఉంటారు సార్. ఎందుకంటే జానులేరి మీకు ఎట్లా తెలుస్తారు సార్? జానులేరి అనే మనిషి మీకు ఎట్లా తెలిసింది? ఒక మాట సార్, ఎట్లా తెలిసింది? ఫోక్ వల్ల తెలిసింది. జానులేరి వ్యక్తిగత విషయంతో మనకేం పని? వ్యక్తిగత విషయం వల్ల మాట్లాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంది? మీరు డాన్సర్గా చూడండి, హీరోయిన్గా చూడండి, తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు మనకి ఎక్కడిది? వ్యక్తిగతంగా పాయింట్అవుట్ చేసిన వ్యక్తి కరెక్ట్ ఉండా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్ మనం. అయితే అది ఒకటే సార్, మీరు అందరూ కరెక్టే, కానీ ఆ వ్యక్తిగతంగా అటువంటి కార్యక్రమాలు బయటికి రావడం వల్లనే ఇలా ట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ట్రోలింగ్ ఆపాల్సిందే. ఎందుకు ఆపాల్సిందే అంటే ఒక డ్యాన్స్ చేస్తున్న మీరు వ్యక్తిగతంగా ఆ వ్యక్తితోటి జర్నీ చేస్తే తప్ప తెలియదు ఎంత ఎమోషన్స్ పర్సన్స్ ఒక బంధాలతోటి అనుబంధాలతోటి ఎలాగా ఉంటున్నారు. ఇప్పుడు పర్టికులర్గా జాను విషయమే మాట్లాడారు కాబట్టి జాను కొడుకును బతికించడానికి కోసం, ఆయనను నిలబెట్టడానికి కోసం ఒక తల్లి చేస్తున్న పోరాటం మీకు అనిపించదు. ఆమె గురించి మాట్లాడడానికి మాత్రం ఏం చేసినావు అనేది మన దగ్గర చూస్తే తెలుస్తుంది సార్. ఆ తనతోటి జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి మాస్టర్ తనతో పనిచేసిన వాళ్ళు పర్టికులర్గా మనం వాళ్ళతో జర్నీ చేస్తే ఆ క్యాండిడేట్ ఎట్లనో తెలుస్తుంది. తెలుసుకోకుండా మనం రూమర్స్ క్రియేట్ చేసేది తప్ప ఇంకోటి ఏం కనిపించలేదు సార్.